హనుమకొండలోని హెచ్పీ పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులు నీరు రావడం కలకలం రేగింది. పెట్రోల్ బాటిల్లో నీరు కలవడం చూసిన వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. కస్టమర్లు తమ వాహనాలకు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత దాన్ని వాటర్ బాటిల్లో చెక్ చేయగా అందులో పెట్రోల్తో పాటు నీరు కూడా స్పష్టంగా కనిపించింది. దీంతో ఆగ్రహించిన వాహనదారులు బంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. నగర్లో ఉన్నటువంటి హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద అయితే ఇక్కడ వాహనదారులు అయితే ఆందోళన చేపట్టారు. ఇక్కడ పెట్రోల్ వస్తున్న క్రమంలో పెట్రోల్ బదులుగా ఇటు వాటర్ వస్తున్న క్రమం కనిపిస్తుందంటూ వారైతే మా బండ్లు ఖరాబ్ అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ హన్మకొండలోని నగర్లో ఉన్నటువంటి హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. ఇక్కడనే వందల వారికి ఇక్కడ పెట్రోల్ కోసం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కల్తీ అయినటువంటి పెట్రోల్ అదేవిధంగా వాటర్ కలిసిన పెట్రోల్ పోయడం వల్ల ఇటు బండ్లు ఖరాబ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పెట్రోల్ అధిక రేటు ఉన్న నేపథ్యంలో ఇటు కస్టమర్లకు జేబులకు చిల్లులు వేస్తున్న ఇది యాజమాన్యం కూడా ఇది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వాహనదారులు అయితే తీవ్రంగా అయితే ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి లోపలికి వెళ్దాం, అసలు ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అయితే పెద్ద ఎత్తున అయితే ఒక ఆందోళన చేపట్టారు. ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు, ఇక్కడ బంక్ లో ఇది పెట్రోల్ వీళ్ళు బాటిల్లో శాంపిల్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఏ విధంగా ఉందో చూస్తున్నారు. ఇది పెట్రోల్ నార్మల్ గా వాటర్ కలిపి మొత్తంగా వాటర్ కలిపి కనిపిస్తుంది. ఈ బాటిల్ ఆ తర్వాత ఇది కూడా టెస్ట్ చేసిన నేపథ్యంలో ఇది కూడా మొత్తంగా వాటర్ కనిపించింది. మొత్తం ఏం జరిగింది అసలు? మేము యాక్చువల్లీ బండ్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి వచ్చినాం. బండ్లో డైరెక్ట్ ఓపించుకోకుండా ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటే బాటిల్లో పెట్రోల్ ఓడించుకున్నాం. బాటిల్లో పెట్రోల్ ఓడించుకున్నాక ఇది లేదు ఇందులో వాటర్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వేరే బాటిల్ తీసుకొచ్చినాం. వేరే బాటిల్ తీసుకొచ్చినా కూడా చూడండి మీరే, ఇందులో చూస్తే ఇది అయిపోయింది. మళ్ళీ ఇది కూడా బాటిల్ కలిసి ఉన్నది అని చెప్పేసి అని అంటారు. బాటిల్లో వాటర్ ఉన్నాయని అంటారు. ఇంకో బాటిల్ తీసుకొచ్చినాం. ఇంకో బాటిల్లో కూడా ఇదే కలరు ఇదే పెట్రోల్ వచ్చింది. మనం అడిగితే మాత్రం ఏమంటాడు, నేను పొద్దున్న నుంచి 5,000 లీటర్ల పెట్రోల్ ఇక్కడ అమ్మినా అని చెప్పేసి మాట్లాడతాడు. సరే వాళ్ళు టెస్ట్ చేస్తా అని చెప్పి చేసుకోండి అని చెప్పినాం. ఈ 5,000 లీటర్లు అమ్మిలు ఈ బండ్లు ఎవరైతే వచ్చి కొట్టుకున్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క హెచ్పీ పెట్రోల్ బంక్ యాజమాన్యం తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే మీరు బైక్లో కొట్టించిన ఫస్ట్ పెట్రోల్ ఇక్కడ కొట్టించారు చెప్తున్నా కదా, అదే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటే నేను బాటిల్లో కొట్టించిన. ఈ బాటిల్లో కొట్టించినాక ఇందులో కూడా కొట్టించిన. అంటే ఎట్లా వచ్చింది డౌట్ ఎలా వచ్చింది? మేము యాక్చువల్ ఫ్లోయింగ్ చూద్దామని వచ్చినాం. ఇది ఎట్లుంటుందో ముచ్చట. మరి లాస్ట్ ఇయర్ ఒక ఇష్యూ అయింది కదా, దానిలాగానే మళ్ళీ ఏమన్నా ఉంటుందా అన్న ఉద్దేశంతో ఇందులో కొట్టించినాం. తర్వాత ఇందులో కొట్టిస్తే ఇట్లా అయిపోయింది. మొత్తం అన్ని బాటిల్స్ చూసినా కలర్ కూడా కనిపిస్తుంది క్లారిటీగా. ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేసిండు దాన్ని చూడండి. ఓకే, ఒకసారి టెస్ట్ చేసిన పరిస్థితులు చూద్దాం. ఒకసారి ఈ శాంపుల్ టెస్ట్ చేశారు. మొత్తంగా ఈ శాంపుల్ చూస్తే మీరు ఇప్పుడే బంక్ యాజమాన్యం కూడా శాంపుల్ చెక్ చేశారు. మొత్తంగా ఇక్కడ వైట్ కలర్లో పెట్రోల్ ఈ కలర్లో ఉండదు, మొదలుగా వైట్ కలర్లో వచ్చింది. అయితే ఇక్కడ యాజమాన్యం ఏమంటున్నారు అసలు? ఇందాకనే మామూలుగా మేము అడిగినాం ఏందన్నా ఇదని అడిగితే మీరే కొన్నారా, మీరే కొంటారా, 5,000 లీటర్లు అమ్మినాం మేము పొద్దున్న నుంచి అంటే మరి మాతో పాటు వాళ్ళకు కూడా మీరు ఏం న్యాయం చేస్తారో ఏమండి బండ్లు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి మేము అంటున్నాం. పెట్రోల్ కలిపి వచ్చింది, వాటర్ కలిసినట్టు వాళ్ళు చెప్తున్నారు. మనం లైవ్ లో కూడా చూస్తున్నాం. వాటర్ కలిసి అమ్మింది కాదు కదా, మాకు రికార్డ్ ప్రకారం జడ్జి కూడా కలిసింది. సార్ ఫోన్ చేసిన సార్ కూడా మీరు అప్పుడప్పుడు చెకప్ చేసుకోరా అబ్బా? మీరు బాడీలు పెట్రోల్ ఎలాగ వస్తుంది చెకప్ చేసుకోరా? వచ్చింది వాటర్ ఫ్లోటింగ్. మరి దీనికి ఏమన్నా అయిందా బాటిల్? సార్ కూడా వస్తుంది. మా రికార్డు ప్రకారం అయితే ఇప్పుడు ఓకే ఉంది. పొద్దున రాసిన రికార్డుకు డెన్సిటీ ఇప్పుడు చెక్ చేసాం, రికార్డు ఓకే ఉంది. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అన్న? మీతో మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? బాటిల్ తీసుకురాపో, బాటిల్ కొనుక్కురాపో అన్నాడు. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? కొత్త బాటిల్ కంపెనీలో అసలు ఇంతమంది కస్టమర్స్ వచ్చారు అంటే ఇదే పెట్రోల్ అమ్ముతారా? అదే విధంగా అమ్మితే పొద్దున్న నుంచి అమ్మిన బండ్లన్నీ మళ్ళీ రిటర్న్ రావాలి అని ఇప్పటికీ మనం 3-4 లీటర్లు మీరే చెప్పండి. ఇందులో వాటర్ ఉన్నది, పెట్రోల్ మొత్తం ఇది వాటర్ పెట్రోల్ అంటే మరి ఏంటి అదే కదా. దీనికి సొల్యూషన్ చూసాను, చెక్ చేశాను, డెన్సిటీ రికార్డ్ ప్రకారం ఓకే ఉంది. సార్ వచ్చి చూస్తాను. అంటే మీరు తప్పిదం కూడా చేశారు, అయినా కూడా మీరు కస్టమర్స్ అడిగితే వాళ్ళ పేరు యూస్గా ప్రవర్తిస్తున్నారు. సార్ కస్టమర్ రెస్పెక్ట్ ఇచ్చి సర్వీసే కదా, ఇది పబ్లిక్ సర్వీసే కదా, రెస్పెక్ట్ ఏమి ఉండదు.
వాళ్ళు ఫోన్ చేయగానే నేను ఒడ్డపల్లి నుంచి వచ్చాను. అయితే ఖచ్చితంగా ఇదైతే పెట్రోల్ కాదు వాటర్ అని అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు కూడా చెప్తున్నారు కల్తీ కలిసిందని చెప్తున్నారు కదా. కల్తీ అది మళ్ళీ కల్తీ అనేది మరి ఏంటిది అది? ఇది ఇప్పుడు ఏంటిది అంటే మా రికార్డ్స్ ఉంటాయి. మా రికార్డ్స్ ప్రకారం రికార్డ్ ఇప్పుడు డెన్సిటీ చెక్ చేశాను వీళ్ళ ముందు మార్నింగ్. మీరు టెస్ట్ చేసిన దాంట్లో కూడా వాటర్ లెక్కనే కనబడుతున్నాయి. అన్ని మీరే అడుగుతారు. వాటర్ అంటారు, పెట్రోల్ అంటారు, అన్ని మీరే అంటే అంటే ఇది లీటర్ కి ఎంత ఇప్పుడు పెట్రోల్ మీ ప్రకారంగా ఎంత ఉంది లీటర్ కి? అంటే మీకు తెలీదా? అంటే ఇంత ఇంకా 106 అమ్ముతాల్లో చెప్తున్న విషయం, యాజమాన్యం చెప్తున్న విషయం పెట్రోల్ అదే విధంగా వాటర్ అయితే మిక్స్ అయ్యి వచ్చింది మనకు కనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళు ఏ విధంగా వచ్చిందో మనకు తెలియదు. పొద్దున్న నుంచి చాలా మంది కస్టమర్లు పెట్టారు కానీ ఇలాంటివి రాలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కొత్తగా ఈ బంకులో పెట్రోల్ నీరు కలిపి ఇటు ప్రయాణికులు అనేది తీవ్ర ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నారు. ఎందుకంటే 106 రూపాయలు పెట్టి కొడుకున్న నేపథ్యంలో వీళ్ళు ఇలాంటి నాసిరకం అదేవిధంగా కల్తీ అయినటువంటి అమ్మడం వల్ల బండ్లు ఖరాబ్ అవుతాయి. అదేవిధంగా కస్టమర్ జేబులో కూడా చిల్లు పడతాయి. వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్ మౌని చేయడం